కంపెనీ అటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం ఏమో నార్దర్న్ కింద ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ ఇవి సదర్న్ కింద ఉన్నాయి. కానీ రెండింటి కాదని ఇంకో మూడో డిస్కమ్ తయారు చేస్తున్నారు. దేని కొరకు మూడో డిస్కమ్ అని అంటే ఇక్కడ ఈ కథ దానికి లింక్ అయ్యింది. ఈ మూడో డిస్కమ్ను అచ్చం రైతులకు ఇచ్చే కనెక్షన్స్ ఏదైతున్నాయో, రైతులకు పవర్ సప్లై చేసే లైన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కలిపి 33/11 kV సబ్స్టేషన్లు అన్నింటినీ కలిపి థర్డ్ డిస్కమ్ చేసి దాన్ని మాత్రం పక్కన పెడతాం, దాని సంగతి తర్వాత. కానీ మొట్టమొదటి మాత్రం వీళ్ళని అప్పచెప్పు, మా చేతికి అప్పచెప్పు అని చెప్పి అదాని చేసే ఒత్తిడితోని మోడీ గారు మొన్న పిలిచి కనుగొట్టడంతో జరుగుతున్న దుర్మార్గమే. తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచి తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ విద్యుత్ వినియోగదారులందరినీ కూడా చీకట్లోకి నెట్టే అతిపెద్ద కుట్ర. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. చూసాం ఇప్పుడు మనం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలు ఇట్లనే గత ప్రభుత్వం వాళ్ళ భయానికి లొంగిపోయి ఇక మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పెడతామని చెప్పి శ్రీకాకుళంలో పెట్టి వెనుక విక్కున్నారు. అమ్మో ఇది పెడితే ఖతమైపోతాం, ఖతం చేస్తారు మన ప్రజలందరూ కలిసి అని చెప్పి. ఇంకా ఇందులో మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్స్ మొదలైనయో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది ప్రజల తరఫున. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రజలతో గొంతు కలిపి ఉద్యమాల్లో భాగస్వామ్యమైంది. దాంతో వెంటనే ఇవాళ అక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం